పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ నుండి నామా నాగేశ్వరరావు ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్ బ్యాండ్లోని వాకర్స్తో కలిసి తమ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. కొత్తగా కొలువైన కాంగ్రెస్ పార్టీ మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. గడిచిన 4 నెలల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. ఇక 6 గ్యారంటీ పథకాల్లో ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగిలినవన్నీ విఫలమయ్యాయని ఆరోపించారు. ఇక కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రజలకు, రైతులకు మేలు జరిగిందంటున్న ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుతో మా ఖమ్మం జిల్లా 4 సైడ్స్ టీవీ ప్రతినిధి గోవింద్ ఫేస్ టు ఫేస్. సమీపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ మరియు బీజేపీ మధ్య ఎన్నికల ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రేపు రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి నామా నాగేశ్వరరావు గారు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రచారం ఉమ్మడిగా సాగుతుంది. ప్రస్తుతం అంతా పడుతున్నారు. సార్ చెప్పండి, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం ఏ విధంగా సాగుతుంది? ప్రజల స్పందన ఎలా ఉంది సార్? ప్రచారం చాలా బాగుంది. దాంట్లో ముఖ్యంగా చూస్తుంటే ప్రజల దగ్గర నుంచి పెద్ద ఎత్తున స్పందన ఉంది. ఇప్పటికే గత 4 నెలల్లో చూసినట్టయితే ఏ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారో రైతాంగం కానీ, అదేవిధంగా పట్టణాలలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కానీ, కరెంటు ప్రాబ్లం కానీ, ఎక్కడికి పోయిన సమస్యలు ప్రజలే మాకు చెప్తున్నారు. ఈ మధ్యన తెలంగాణలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ కూడా మరి ఖమ్మంలో కూడా చాలా పంట నష్టం జరిగింది. నీళ్లు లేక ముఖ్యంగా ఎప్పుడు కూడా 10 సంవత్సరాల నుంచి ఈ పరిస్థితి లేదు. 10 సంవత్సరాలలో కావాల్సినటువంటి తాగునీరు, కావాల్సినటువంటి సాగునీరు ఇచ్చాం. ఇప్పుడే ఇక్కడ వాకర్ ట్యాంక్ బండి దగ్గరికి వస్తే వాకర్స్ అదే చెప్తున్నారు, ఈ ట్యాంక్ బండిలో కూడా నీళ్లు మొత్తం కూడా తక్కువైపోయినాయి, మీరు నింపండి అని చెప్పి నాకు చెప్తున్నారు. అది పరిస్థితి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నది. ఏదేమైనా కూడా ఖమ్మం జిల్లా ప్రజలు కోరుకునేది ఒకటే, తప్పకుండా కూడా ఈసారి ఆశీర్వదించి మళ్ళీ ఒకసారి పార్లమెంట్కి పంపించండి. నన్నే కాదు, బీఆర్ఎస్ ఎంపీలను అందరూ కూడా గెలిపించుకోవాల్సిన అవసరం, తెలంగాణ ప్రజలు ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే పార్లమెంట్లో తెలంగాణ గొంతుక వినిపించాలన్నా, తెలంగాణ ప్రజల తరపున పోరాడాలన్నా, తెలంగాణకి రావాల్సినటువంటి ప్రాజెక్టులు తేవాలన్నా, తెలంగాణకి ఇవ్వాల్సినటువంటి నిధులకు పోరాడాలన్నా, అదేవిధంగా మన రైతాంగ సమస్యలు కానీ, బడుగు బలహీన వర్గాల సమస్యలు కానీ పార్లమెంట్లో లేవనెత్తాలంటే అది సాధ్యపడేది ఒక బీఆర్ఎస్ ఎంపీలకు మాత్రమే. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కూడా చూసినాం, ఒక పార్టీ నుంచి 4 గెలిచారు, ఇంకో పార్టీ నుంచి 3 గెలిచారు. ఆ 2 పార్టీలు బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్ ఏ రోజున కూడా తెలంగాణ ప్రజల గురించి కానీ, తెలంగాణ సమస్యల గురించి కానీ పార్లమెంట్లో మాట్లాడలేదు. పార్లమెంట్లో ఎవరేం మాట్లాడి కూడా రికార్డ్ అవుతుంది. ఆ రికార్డు చూడండి. ఎంతసేపటికి కూడా మేము ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మేము తెలంగాణ రైతాంగం పండించినట్టు పంటని కొనుక్కుంటే పార్లమెంట్ లోన, పార్లమెంట్ బయట మేము ధర్నాలు చేస్తున్నాం. ఆ టైంలో మేము కూడా చెప్పినాం, ఇది తెలంగాణ సమస్య, తెలంగాణ రైతుల సమస్య, మీరు కూడా రండి, మనందరం తెలంగాణ రైతుల గురించి పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పాం. కానీ పార్లమెంట్ లోన, బయట పోరాడింది కేవలం బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే. అందుకనే తెలంగాణ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా, తప్పకుండా కూడా బీఆర్ఎస్ ఎంపీలు గెలిపించండి. రేపు పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించే విధంగా మీ అందరూ ఆశీర్వదించమని మీ ద్వారా తెలియజేసుకోండి. గడిచిన 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఏం పని చేయలేదు, రేపు రాబోయే రోజులు ఒక్క సీటు గెలదని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్తారు. ఏం చెప్తారు అంటే ఇవన్నీ మాటల గ్యారెంటీ ఆల్రెడీ అయిపోయింది. 4 నెలలు చూశారు ప్రజలు. వారు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టోలో మొదటి లైన్ ఏముంటుందంటే, మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇవన్నీ అమలు చేస్తున్నారు. ప్రజలు కూడా నమ్మారు, ప్రభుత్వం ఏర్పడుతుంది. అసలు ఆయన గారే చెప్పారు కదా, డిసెంబరు 9వ తారీఖు నుంచి మీకు 2000 పెన్షన్ 4000 ఇస్తాం, రైతు బంధు 10,000 15,000 ఇస్తాం, కౌలు రైతుకు 15,000 ఇస్తాం, ప్రతి ఇంటికి 2,500 ఇస్తాం. ఈ విధంగా ఎన్ని వాగ్దానాలు చేశారు? 6 గ్యారంటీలు అన్నారు. ఏ గ్యారంటీ అమలు చేశారు? ఇంతవరకు ఒక గ్యారంటీ కూడా అమలు చేయలే. వారు అమలు చేసింది ఏంటంటే ఫ్రీ బస్సులు అదొకటి చేశారు తప్పితే, ఏదైతే ప్రజల అకౌంట్లకు డబ్బులు పోవాలో, ఏదైతే ప్రజల అకౌంట్లకు మీరు డబ్బులు వేస్తానని చెప్పి మీరు చెప్పారో అవి మటుకు ఒకటి కూడా ఇవ్వలేదు. రైతాంగం ఏమనుకుంది, మాకు 10,000 వస్తుంది, 10,000 నుంచి 15,000 అన్నారు. ఇప్పుడు ఆ 10,000 పూర్తిగా పడలే. ఇంతకుముందు మేము 2 వారాలలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగానికి మొత్తం కూడా మేము రైతు బంధు రిలీజ్ చేసేవాళ్ళం.
అట్టాడిది ఇవాళ ఐదు నెలల నుంచి కూడా ఒక్క రైతు బంధు పూర్తిగా రిలీజ్ చేయలే. ఏమనంటే ఎన్నికల కోడ్ ఇప్పటి నుంచి ఇంకో 2 సంవత్సరాలు కోడ్లు వస్తూనే ఉంటాయి. కోడ్ని అడ్డం పెట్టుకోవటం కాదు, అది ఏంటంటే కోడ్కి దీనికి సంబంధం కూడా లేదు. ఈ విధంగా ఏంటంటే మాటలు ఎన్నెన్నో మాట్లాడవచ్చు, చేతలలో ఏమొచ్చింది అనేది చూడాల్సిన అవసరం ప్రజలు అప్పటికే గమనించారు 4 నెలల నుంచి. అంతెందుకు వాళ్ళు చూసినట్టయితే ఖమ్మం పట్టణంలోనే నేను ఇంతకుముందు ఈ ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం రాకముందు నామముత్తయ్య గారి ట్యాంకర్లు 15 సంవత్సరాలు నడిపా. ఎక్కడైతే తాగునీరు ఎద్దటుంటో అక్కడ ఇచ్చేసే వాళ్ళే. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినాక ట్యాంకర్లు మొత్తం కూడా తీసేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇప్పుడు ట్యాంకర్లు తిరుగుతున్నాయి. ఖమ్మం పట్టణమే కాదు, చాలా దిక్కులు తాగునీరు సమస్య ఉన్నది. ఇది ప్రజలు ఇప్పటికే గమనిస్తారు. మాటలు ఎన్ని చెప్పినా కూడా వాస్తవాలు ప్రజలకు తెలుసు కాబట్టి వాస్తవాలు తెలుసుకున్నటువంటి ప్రజలు తప్పకుండా కూడా ఈ 4 నెలలు ఏంటి అని చూశారు కాబట్టి మాకు తప్పకుండా కూడా మద్దతు ఇస్తారని గట్టి నమ్మకం నాకుంది. ఓకే, మొత్తం చూసినట్టయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా చూసుకున్నట్టయితే ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ సీట్లు మాత్రం గెలవడంలో మాత్రం నామనాశనం విస్తృతంగా ప్రచారం చేస్తారు. రాబోయే రోజుల్లో మాత్రం ఏదైతే కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలు మాత్రం ఒక్క గ్యారెంటీ కూడా పనిచేయలేదండి. రాబోయే 4 నెలల్లో ఎటువంటి అభివృద్ధి చేయలేదని, అదేవిధంగా రైతుల్ని పట్టించుకోవడంలో పూర్తిగా నిర్లక్ష్యం ఇస్తుందని చెప్పి ఇటు నామనాశ్వరం కాంగ్రెస్ మీద ఆగ్రహం వ్యక్తిస్తున్నారు. మొత్తానికైతే నామనాశ్వరం మాత్రం ప్రచారం మాత్రం ముమ్మరంగా సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొన్ని తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజుతో గోవింద్, 4 Sides TV, ఖమ్మం నుంచి.